chapter 1, verses 3 through 11. బైబిల్స్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయానికి తెరవాలని కోరుచున్నాను. And as you're turning there, I just want to say what a privilege it is for me to be here with you all and to worship with you all this morning. మీరు అది తీసే క్రమంలో నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. మీ మధ్య ఉండటానికి నిజంగా ఒక గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. మీ మధ్య నుండి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Our church prays for you all regularly, as I believe I just heard you guys praying for us as well. So we love you and we pray for you often. మా సంఘము ఎప్పుడు కూడా మీ యొక్క సంఘం గురించి మా యొక్క ప్రార్థనలో సంఘ ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాము. అదేవిధంగా మీరు కూడా మా యొక్క సంఘాన్ని గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు. Now let's turn to 2 Corinthians and let's all read starting in verse 3 to verse 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము 11వ వచనం వరకు చదువుకుందాము. నేను చదువుతానండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఈ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతున్న నమ్మకము లేక ఉండునట్లు మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని ఎందే కాని మా ఎందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదమును నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకు మిమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. Let's pray. ప్రార్థన చేసుకున్నాం. Heavenly Father, we thank you and praise you for this time that you've given to us. పరలోకమున్న మా తండ్రి, ఈ యొక్క అవకాశం ఇచ్చినందును బట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. Lord, many of us have come here today burdened by the various pressures of life, Lord, weak and needing your help. దేవా, ఈ రోజు ఈ సమయంలో మేమందరం ఎంతో భారంతో తండ్రి ఎన్నో సమస్యల మధ్య మీ సన్నిధికి వచ్చి ఉన్నాం నాయన. And we pray that you would comfort us. దేవా, మరి నైనా మీరు మమ్మల్ని తండ్రి ఆ యొక్క శ్రమల నుండి తండ్రి మాకు ఆదరణ దయచేస్తారని నమ్ముచున్నాము. We pray for help now as we all hear from you, from your word. దేవా, మేమందరం తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా వినాలని ఆశపడుచున్నాము. And I pray that you would help me to preach your word faithfully and clearly. అదే విధంగానైనా మీ యొక్క వాక్యాన్ని నమ్మకముగానైనా చెప్పుటకు మాకు సహాయం చేయాలని కోరుచున్నాము. We pray this in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Have you ever heard someone tell you that if you believe in God, all of your problems will go away? ఎప్పుడైనా మీరు ఏదైనా చెప్పగలిగినారా? మీరు దేవుడిని నమ్ముకుంటే మీ యొక్క సమస్యలు మొత్తం తీరిపోతాయని ఎవరైనా చెప్పగలిగినారా? The world is filled with false teachers who tell us that if we believe in God, there will be no more suffering. ఈ యొక్క లోకంలో ఈ లోకం మొత్తం కూడా దొంగ బోధకుల చేత నిండి ఉన్నది. మొత్తం ఏంటంటే దేవుడు నమ్ముకుంటే మన సమస్యలన్నీ తీరుతాయని చెప్పి చెప్తున్నారు. That if you believe in Jesus, your bank account will be full, your health will be great, your family will be doing amazing, everything will be great. మీరు యేసుని నమ్ముకుంటే సరిపోతుంది, మీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, మీకు అనారోగ్య సమస్య రాదు, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, మీకు డబ్బు జరుగుతుందని చెప్తూ ఉంటారు. The problem with this teaching, however, is that it is not biblical. ఈ యొక్క పరిచర్యతో యొక్క దొంగ బోధతో వచ్చిన సమస్య ఏంటంటే ఇది బైబిల్ అనుసారంగా కాదు. Maybe you've heard of the word the prosperity gospel before. అందరూ వినుంటారు ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే శ్రేయస్కరమైన సువార్త, అన్ని మనకు మంచిగా జరుగుతాయని చెప్తారు. This is the prosperity gospel is not the true gospel.
ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది ఉందో ఇది నిజమైన సువార్త కాదు. Instead, the Bible teaches us that God comforts us not apart from affliction, but in the midst of our affliction. ఇంకా మనకు బైబిల్ ఏం చెప్తుందంటే మనకు శ్రమలు రావని బైబిల్ చెప్పట్లేదండి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం దయచేస్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది. And that's what we'll see in our text today in 2 Corinthians. సో ఈ రోజు మన వాక్య భాగంలో మనం దాన్ని చదువుకున్నాం. The book of 2 Corinthians is a book that teaches us about strength through weakness. ఈ యొక్క 2 కొరింథీ రాసిన పత్రిక మనకు ఏం నేర్పిస్తుందంటే మనము బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా బలం పొందుకుంటామో ఈ యొక్క పుస్తకం మనకు తెలియజేస్తుంది. And in this book of 2 Corinthians, the Apostle Paul is writing to a church to defend his apostleship. ఈ యొక్క పుస్తకం ఎందుకు రాస్తున్నాడంటే తన యొక్క అపోస్తలత్వాన్ని తను నిరూపించుకున్నటకు ఆ కొరింథీ సంఘానికి ఒక పుస్తకం రాస్తున్నాడు. Because there are some false teachers who have crept into the church and have started to say that Paul suffers too much and therefore you shouldn't believe his gospel. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ కొంతమంది దొంగ బోధకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోస్తలైన పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. But Paul says that far from disproving his gospel, his suffering uniquely qualifies him as an apostle because that's the path that Jesus took. వాళ్ళు ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చిందంటే పౌలు గారి గురించి పౌలు గారు అనేక శ్రమలు పడుతున్నారు కాబట్టి శ్రమలు ఎక్కువ పడుతున్నాడు కాబట్టి దేవుడు ఈయనను ఎన్నుకోలేదని చెప్తున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే శ్రమలో ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయం దయచేస్తాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు కూడా శ్రమల గుండా నడిచిండని చెప్తున్నాడు. And just like the Corinthians needed this reminder, we also need this reminder today. అందుకే ఆ కొరింథీ సంఘం మాత్రమే కాదు, ఇది మనకు కూడా ఈరోజు చాలా అవసరము. Brothers and sisters, my prayer today is that you would all be comforted by the God of all comfort, and so turn to share that comfort with the members of this church and with others. ప్రియ సహోదరి సహోదరులారా, నా ఒక ప్రార్థన ఈరోజు ఏంటంటే ఏ విధంగా అయితే దేవుడు మనల్ని ఆదరణ చూపించిండో, మనల్ని ఏ విధంగా దేవుడు ఆదరించిండో అదే విధంగా మనం కూడా ఇతరులను ఆదరించాలని నా ఒక ప్రార్థన. I want to show you two ways to rely on God in the midst of affliction from 2 Corinthians chapter 1. ఈ యొక్క అధ్యాయం నుంచి మనం చదివిన వాక్య భాగం నుంచి మీకు 2 విషయాల ద్వారా నేను ఏ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడో, ఏ విధంగా దేవుడు మనల్ని కనికరిస్తాడో చూపించాలనుకుంటున్నాను. First, rely on God for comfort in the midst of affliction in verses 3 to 7. మొట్టమొదటిగా 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మనము మన యొక్క శ్రమలలో ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలో మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. Second, rely on God for deliverance from affliction. We'll see that in verses 8 through 11. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏ విధంగా మనకు శ్రమలలో దేవుని మీద మనం ఆధారపడటం ద్వారా దేవుడు మనల్ని విముక్తి చేస్తాడో మనము చూస్తాము. Let's read verse 3. 3వ వచనం మనము చూసుకుందామండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. Paul begins this letter in deep pain and anguish. దేవుడు ఈ యొక్క పత్రిక చాలా బాధతో, పౌలు గారు ఈ యొక్క పత్రిక చాలా బాధతో, చాలా దుఃఖంతో రాస్తున్నాడు. But despite his circumstances, he begins by blessing God. ఆయనకున్న ఈ యొక్క సందర్భం ఇలాంటి స్థితిలో ఆయన ఉన్నా కూడా ఆయన ఏంటంటే దేవుణ్ణి కొనియాడుతూ ఈ యొక్క పత్రిక రాసిండండి. And to bless God means to praise him. And Paul praises God because he is the Father of mercies and God of all comfort. దేవుని ఆశీర్వదించుకు రాయటం అంటే దేవుని స్తుతించటమే అండి, దేవుని స్తుతించటమే. ఎందుకంటే దేవుని నుంచి మా దేవుడు మనకు కనికరం చూపు దేవుడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. And this is one of the sweet truths about Christianity, is that Christians call God our Father. క్రైస్తవుల మనకు ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే మనము తండ్రి అయిన దేవుని తండ్రి అని మనం సంబోధిస్తాము. And our Heavenly Father loves to give mercy and comfort to those who come to Him. మన పరలోకంలో మన తండ్రి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కనికరంను, దయ, ఆదరణ చూపించే దేవుడు. And did you notice the word all there? That God is the God of all comfort. మన దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు, ఆదరణ అనుగ్రహించే దేవుడు అండి. In the Bible we'll see when it talks about God showing mercy, that it's God not giving us what we deserve. దేవుడు మనకి ఇక్కడ కనికరం చూపిస్తా అని చెప్తున్నాడు. మనము అనర్హత లేని సమయంలో దేవుడు మనకు దయచేసేది అది.
Instead of punishment for our sin, we get mercy from God. మన పాపాన్ని బట్టి మనము శిక్షించబడట్లేదండి. అది కాకుండా దేవుడు మనకి ఏం చేస్తుందంటే కనికరం చూపిస్తున్నాడు. So I'd like to for us all to reflect on this question. The question is, what comes to your mind when you think about God? నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీరు దేవుని గురించి ఆలోచించినప్పుడు మీ హృదయంలో ఏమి ప్రశ్న వస్తుంది? When you think of your heavenly Father, do you think that he is this cruel taskmaster? దేవుని గురించి ఆలోచించినప్పుడు మీరు ఆయన చాలా కఠినుడని మీరు అనుకుంటారా? Does he feel distant? ఆయన మీకు చాలా దూరంగా ఉన్నాడు అనుకుంటారా? Does he feel judgmental? ఆయన ఎప్పుడు మీకు తీర్పు తీర్చేవాడుగా అనుకుంటారా? Do you feel like he's just waiting for you to mess up? మీరు ఏదో గందరగోళం ఉండాలని చెప్పి మన దేవుడు చూస్తున్నాడు అనుకుంటారా? Brothers and sisters, if that's how you think about God, delight in who the Bible tells us he really is. ఒకవేళ సహోదరులారా మీరు అలా ఆలోచించినట్లయితే బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. Because this title, Father of Mercies, takes us into the deepest parts of who God really is. మనకు బైబిల్ ఏం చెప్తుందంటే మన దేవుడు కనికరం కల దేవుడు అని చెప్పి మనకు బైబిల్ అదే మనకు చెప్తుంది. He is a father who loves to give mercy to the weak. బలహీనుల వారికి కనికరం చూపించే దేవుడు మన తండ్రి అయిన దేవుడు. And God has an abundance of all kinds of mercies. He's got mercy for everyone in this room in every situation that you could ever go through. దేవుని దగ్గర అత్యధికమైన కృపా కనికరము కలిగి ఉన్నాయండి. ఈ యొక్క రూమ్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ప్రతి ఒక్క సమస్య పట్ల అత్యధికమైన కనికరము చూపించే దేవుడు మన దేవుడు. Just think about any good father. మీరు ఏదైనా ఒక మంచి తండ్రి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. What good father, if his child is in pain, is in need of something, has messed up, doesn't love to come in and offer mercy and help to his child? మన లోకపరంగా మనం చూసినట్లయితే ఏదైనా కుమారుడు ఎప్పుడన్నా సమస్యలు ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఏ తండ్రి అయినా ఆ ఒక కుమారుని దగ్గరికి రాకుండా ఉంటాడా? In a much greater way, our Heavenly Father is the God of all mercies and all comfort, and he loves to comfort his children. మన పరలోకంలో తండ్రి అంతకన్నా గొప్పవాడండి. ఆయన దగ్గర అత్యధికమైన కృపా కనికరము దయ ఆయన దగ్గర ఉన్నాయండి. ఆయన మనకు అన్ని విషయాల్లో కూడా ఆదరణ చూపించే దేవుడు. So we've seen that God is the Father of mercies. And then also in verse 3 we see that he is the God of all comfort. మనము ఆయన కనికరం చూపించే దేవుడు మాత్రమే మనము చూసినాము. కానీ అదే వచనంలో మనకి ఏం చూస్తుందంటే ఆయన మనకు ఆదరణ అనుగ్రహించే దేవుడు అని మనం చూస్తున్నాము. But as we're reading this, we need to think about what the word comfort really means. మనం ఇది చూసేటప్పుడు మనం నిజంగా ఆదరణ అంటే ఏంటిదో మనం ఒకసారి చూద్దాం. Because it's not just a feeling. Comfort is not referring to just feeling happy and feeling nice. ఆదరణ అంటే అదేదో ఒక భావం లాంటిది కాదండి. మనం ఏదో సంతోషంగా ఉన్నా అనే ఒక మనలో ఉన్న ఒక భావం లాంటిది కాదు అది. Instead, the word comfort here means to greatly encourage or strengthen to persevere in the midst of suffering. ఇక్కడ ఆదరణ అనే పదము దాని యొక్క అర్థం నిజమైన అర్థం మనకి ఏంటంటే మనం ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినా కూడా మనకు దేవుడు ఇచ్చే ఒక ప్రోత్సాహము ఓదార్పు. And we see that this today means that God strengthens us to patiently endure, as verse 6 says, sufferings faithfully. ఇక్కడ మనకు ఏం చెప్తుందంటే దేవుడు మనకు ప్రతి సమస్యలో కూడా మనకు దేవుడు తోడుగా ఉండి మనకు ఆదరణ దయచేస్తాడని మనకు చెప్తుంది. 6వ వచనంలో మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదుము అని చెప్పి రాయబడింది. And though our sufferings don't go away, though our afflictions don't evaporate, we still see that God strengthens us to persevere in sufferings, and as a result we gain a greater love for Christ. మీలో సమస్యలు ఉన్నప్పుడు మీరు దయచేసి దేవుని వదిలిపెట్టి బయటికి వెళ్ళకండి. ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు మనం దేవుని పట్టుకొని ఉంటేనే అప్పుడే దేవుడు మనకు ఆదరణ చూపిస్తాడు. అప్పుడే మన విశ్వాసంలో మనము బలం పొందుకుంటామండి. So if you're here today and you're in a moment of suffering, maybe it's a season of affliction. ఒకవేళ మీరు ఈరోజు ఇక్కడైతే ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి మీరు దేవుని మీద ఆధారపడండి. Let that suffering and affliction press you deeper and deeper into the person and work of Jesus. మీకున్న శ్రమ మీకున్న బాధ ఏదైనా కూడా అది దేవుని మీద వేయండి. ఎందుకంటే దాన్ని బట్టే మీరు దేవునిలో ఇంకా బలం పొందుకుంటారు.
Look to him each morning as you wake up with tears in your eyes, or each night as you collapse into your bed after an exhausting day. మనం ప్రతిరోజు చూసినట్లయితే మనము ఉదయం నుంచి సాయంకాల సమయం వరకు ఎంత కష్టపడి వచ్చినా కూడా లేదా ఉదయకాలం లేచినా కూడా ఎంత అలసట పొందుకుంటామో. And as you patiently endure, the God of all comfort promises to strengthen you and to give you more of himself. అలాంటి సమయంలో కూడా దేవుడు మనకు ఎంత ఆదరణ దయచేస్తాడో మన దేవుడు మనకు చెప్తున్నాడండి. Brothers and sisters, this truth about who God is the Father of mercies and God of all comfort, causes us to praise him. We are compelled with praise because of who he is. సోదరమనులారా, మన దేవుని గురించి ఈ యొక్క సత్యము, మన దేవుడు ఎంత ఆదరణకర దేవుడు అని మనకు దాన్ని తెలిసిన దాన్ని బట్టి మనము దేవుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాము. So we've seen that God is the God of all comfort in verse 3. మనం 3వ వచనం చూసినాము, మన దేవుడు సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడని. And now in verses 4 and 5, we'll see that when God comforts his children, he does so with a purpose. మనం 4వ వచనం 5వ వచనం చూసినట్లయితే దేవుడు ఎందుకు మన జీవితాల్లో ఆదరణ దయచేస్తాడని చూడొచ్చు. Let's read verses 4 and 5. 4వ వచనం 5వ వచనం చదువుకుందామండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందేలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. So, what's the purpose of God's comfort? దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది మనల్ని దేవుడు ఆదరించట్లో? Verses 4 and 5 tell us it's so that we would comfort others. దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తున్నాడంటే దేవుడు మనల్ని ఆదరించిన దాన్ని బట్టి మనము ఇతరులను ఆదరించే వాళ్ళం అవుతాం. And we see the word affliction here. Let's pause and think through what this word affliction means. ఇక్కడ ఒకసారి మనము కొంత సమయం ఆగి మనము ఆలోచన చేద్దాము. ఇక్కడ శ్రమలు అంటే ఏంటి? We don't know which particular affliction Paul is referring to. ఇక్కడ పౌలు గారు చెప్పే ఒక శ్రమలు ఏంటియో మనకు తెలియదు. But that is because I think Paul is helping us to understand that it's not just one type of affliction, it's both internal and external afflictions. ఇక్కడ పౌలు గారు మనకి ఏం చెప్తున్నారో మనకు తెలియదు కానీ అవి మనకు బాహ్యపరమయా లేకపోతే అంతర్గతమైన శ్రమల మనకు తెలియదు. Meaning that afflictions of depression or anxiety or that are internal or external afflictions of persecution or a very demanding boss that is never satisfied are all afflictions. అది ఎలాంటి శ్రమలు ఉన్నా కూడా, ఎలాంటి బాధలు ఉన్నా కూడా, ఎలాంటి దుఃఖం ఉన్నా కూడా దేవుడు మనకు ఆదరణ దయచేస్తాడు. And did you notice that God comforts all of those afflictions and every other one, he comforts them all. దేవుడు అన్ని శ్రమల గుండా మనకు ఆదరణ దయచేస్తాడండి. అది ఏ శ్రమైనా కావచ్చు, ఎలాంటి శ్రమైనా కావచ్చు, దేవుడు ఖచ్చితంగా మనకు ఆదరణ దయచేస్తాడు. And as he comforts us, it's so that we would share the comfort that we have received. ఈ యొక్క దేవుడు మనల్ని ఆదరించే క్రమంలో దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడంటే మనం దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఆదరణ అయితే మనం పొందుకున్నామో అలాంటి ఆదరణే మనము మన తోటి సభ్యులతో, సంఘస్థులతో కూడా మనము పంచుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. I'm assuming that all of us in the room have gone through hard situations and afflictions. నేనేమనుకుంటున్నంటే ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య గుండా వెళ్ళినారని నమ్ముచున్నాను. And if you have gone through that and you've been comforted by God, you are now a steward of God's comfort to the rest of this church and to others in this world who would be helped by that comfort. మీరు ఒకవేళ అలాంటి ఏదైనా శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆదరించి ఉంటాడు. మీరు ఆ ఆదరించే క్రమంలో ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని ఆదరించిండో మీరు మీ తోటి సహోదరులను కూడా మీరు ఆదరించాలి. వారు మాత్రమే కాదు, బయట ఉన్న వేరే ప్రజలు ఎవరున్నా కూడా వాళ్ళని కూడా మీరు ఆదరించాలి. And this is why it's so important for every Christian to be a part of a local church, to be a member of a local church. అందుకే స్థానిక సంఘంలో సభ్యులు ఉండటము చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క ఆదరణ కొరకే స్థానిక సంఘంలో మనము సభ్యులుగా ఉండాలి. Because as Christians, God's plan to encourage you in your faith, to help you make it to heaven, is that you would be a part of a local church. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తున్నాడు, ఎందుకు బలపరుస్తున్నాడు అంటే ఈ యొక్క స్థానిక సంఘంలో మనము సభ్యులుగా ఉండి ఒకరినొకరు మనము బలపరచుకోవడానికి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడండి.
Brothers and sisters, I know many of you are going through hard times right now. And this is why we need one another. నాకు తెలుసు మీ అందరూ ఏదో ఒక శ్రమ గుండా వెళ్తున్నారని నమ్ముచున్నాను. అందుకే మనకందరికీ ఒకరొకరు అవసరము, ఎంతో కూడా అవసరము. There are many of you who are facing very hard work situations. చాలామంది చాలా కష్టమైన పనిని బట్టి ఉండొచ్చు. Many of you who are working long hours and being treated very poorly or even unjustly by your boss. ఎక్కువ సమయాలు మీరు పనిచేస్తుండొచ్చు. చాలాసార్లు మీ యొక్క యజమానులు మిమ్మల్ని అవమానపరుస్తూ ఉండొచ్చు. Others of you are facing persecution or rejection from family or friends for following Christ. యేసుక్రీస్తును ఎప్పుడైతే మీరు నమ్ముకున్న దాన్ని బట్టి మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మిమ్మల్ని ఎంతో అవమానిస్తూ ఉండొచ్చు. And God comforts you through one another, through the people in this room. దేవుడు మీ అందరికి ఎలాంటి ఆదరణ చేస్తారు అంటే మిమ్మల్ని బట్టే, మీ ఒకరినొకరును మీరు ఆదరించుకోవటం బట్టే దేవుని ఆదరణ మనము పొందుకుంటామండి. Because as you fellow members remind one another of God's word. మీరందరూ దేవుని మీద ఆధారపడితే దేవుని వాక్యాన్ని మీరు చదువుకుంటుంటే దాని ద్వారానే మీరు ఆదరణ పొందుకుంటారండి. As you're encouraged in your faith after a long day of work. మీరు ఎప్పుడైతే దినమంతా పనిచేసి వచ్చిన తర్వాత మీరు దాని ద్వారా మీరు ప్రోత్సహింపబడతారు. As you see someone else who's facing rejection for following Jesus, persevering and clinging to him. ఎవరైతే మీరు యేసుక్రీస్తును వెంబడించడం ద్వారా ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో అప్పుడే మీరు ఆదరణ పొందుకుంటారు. That is how God has designed that we would make it to heaven. అదే దేవుడు ఎందుకు అలా మనల్ని చేసిండంటే దాన్ని బట్టే ఆ శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆదరించడాన్ని బట్టి మనం నిలబడితేనే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు. And so I would like to encourage all the members of CCTC this week. నేను మీ అందరితో CCTC మెంబర్స్ అందరితో ఏం మాట్లాడాలనుకుంటే to remember that you are a steward of God's comfort. మీరందరూ దేవుని యొక్క గృహ నిర్వాహకులండి. So this week and right now think of members who are struggling in this body. ఈ రోజు ఈ సమయంలో ఇక్కడ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రమలో ఉండొచ్చు. Write their name down on a piece of paper right now, or remember to commit them to memory and pray for them every day this week. మీరు వాళ్ళ యొక్క సమస్య ఏదైతే ఉందో, వాళ్ళకి ఏదైతే శ్రమ ఉందో అది మీరు రాసుకోండి, లేకపోతే మీరు గుర్తున్న పెట్టుకోండి. వారి గురించి ప్రతిరోజు ప్రార్థన చేయండి. Reach out to them, share a scripture with them, continue to encourage them with the comfort that you have received. వారి గురించి ప్రార్థన చేయండి, వారిని ప్రోత్సహించండి, వారిని ఏదో విధంగా వాళ్ళని బలపరచడానికి మీరు ప్రయత్నించాలి. Because your fellow brothers and sisters need you. మీ యొక్క తోటి సహోదరులు సహోదరీమణులు మీ అవసరత ఎంతో ఉంది. And I just want to give a word to some of you who may have grown lazy or disinterested with comforting and ministering to fellow members. మీలో చాలా మంది నిరుత్సాహంతో అనాసక్తితో ఉండొచ్చు, చాలా మంది సోమరులు ఉండొచ్చు ఇతరులని ప్రోత్సహించే విషయంలో. Let this text spur you on to a radical love that looks like Jesus in this body. ఈ యొక్క వాక్యము దాన్ని బట్టి మీలో ఒక మార్పు రావాలని కోరుచున్నాను. దేవుడు మీతో మాట్లాడాలని, మీలో ఒక మార్పు రావాలని కోరుచున్నాను. And notice the word in verse 4 that in verse 4 it says any affliction. We are able to comfort those who are in any affliction. 4వ వచనంలో మనం చూడొచ్చు, దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించెనో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను. In other words, you don't have to have gone through someone's exact pain in order to minister to them with the comfort you have received. మీరు వాళ్ళకి పరిచయం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఉన్న శ్రమలలోనే మీరు కూడా ఇంతకుముందు వెళ్ళి ఉండాలని అలాంటిది ఏం అవసరం లేదండి. For example, last year my wife and I had a very hard time when we had a miscarriage. ఉదాహరణకు గడిచిన సంవత్సరము బ్రదర్ యొక్క భార్య గారికి గర్భస్రావం జరిగిందండి. And one of the most strengthening and comforting things was after that happened, people who themselves never had gone through that, they had never had a miscarriage, would come and remind us of God's word. They would come and read scripture to us. వాళ్ళకి ఆ సమయంలో బలము వాళ్ళు ఎక్కడి నుంచి పొందుకున్నారంటే వాళ్ళ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అలాంటి గర్భస్రావం నుంచి వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వాళ్ళని బలపరిచి వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బలం పొందుకున్నారు. And as they prayed for us to remember that God draws near to the brokenhearted, our hearts were encouraged to continue on. వారి విలిగిన హృదయము ఆ టైంలో వాళ్ళు ఎలాంటి సమస్యలో ఉన్నారో దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు ఎంతో ఆదరణ పొందుకున్నారు.
This comforted us in sad days. అది మాత్రమే కాదండి, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆదరణ పొందుకున్నారో అది కూడా దాన్ని బట్టి కూడా వాళ్ళు బలం పొందుకున్నారండి. So what am I trying to say? If you don't have a hard work situation, that doesn't mean you can't minister to someone who's going through it right now. మీకు ఎప్పుడైతే మీరు సమస్య లేనప్పుడు నేను వేరేళ్ళని వెళ్ళి అదే నాకు ఆ సమస్యను ఇంతకుముందు ఎదుర్కోలేదు కాబట్టి వేరేళ్ళని నేను ఎదుర్కోలేను, వాళ్ళని ప్రోత్సహించలేనని ఎప్పుడు కూడా మీరు అనుకోకండి. Just because you don't have have cancer or have a chronic illness doesn't mean you can't minister to a member who's got a terrible illness. మీకు అనారోగ్య సమస్య, నాకు ఇంతకుముందు ఇలాంటి అనారోగ్య సమస్య లేదు, నాకు క్యాన్సర్ లేదు కాబట్టి నేను ఆ క్యాన్సర్ ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి నేను ఆ బిడ్డను ఆదరించలేను ఎప్పుడు అనుకోకండి. These experiences can be helpful, but they're not ultimate. We have the comfort of Christ. మనము కూడా ఖచ్చితంగా అలాంటి సమస్య గుండా వెళ్ళినప్పుడు ఇతరులను ప్రోత్సహించడం ఎంతో మేలు, మనకి అది ఉపయోగపడుతుంది, కానీ అది మాత్రమే కంపల్సరీ ఏం కాదు. But how is it possible for Paul to write in verse 5 that through Christ we share abundantly in comfort too? పౌలు గారు 5వ వచనంలో ఈ యొక్క మాట రాస్తున్నారు, క్రీస్తు యొక్క శ్రమలను మా ఎందేలాగు విస్తరించుచున్నావో అని చెప్పి ఆ ఒక వచనము ఎందుకు రాయవలసి వచ్చింది? That's a big claim, and we long for that to be true. So let's look at how Paul says that is true. అది ఎందుకు ఆ ఒక్క మాట పౌలు గారు మాట్లాడవలసి వచ్చిందో మనం ఒకసారి చూద్దామండి. Let's look at verse 5. 5వ వచనం చదువుకుందాము. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. It's true that we will receive comfort because we have been united to Christ. That's what we see in verse 5. ఈ యొక్క 5వ వచనంలో మనము ఏం చూస్తున్నామంటే మనకు శ్రమలు రావటము సహజమే, ఎందుకంటే మన దేవుని కూడా శ్రమలు వచ్చినాయి, మనం అందరము క్రీస్తులో ఐక్యమై ఉన్నాము. This is what it means to be a Christian. ఇదే క్రైస్తవుడు అంటే ఇదేనండి. To be a Christian is to know that God created the world good. There was no affliction in the world. క్రైస్తవులుగా మనం నమ్మాల్సిందంటే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టి ఎంతో మంచిగా ఉండే, దాంట్లో ఎలాంటి శ్రమలు దుఃఖాలు ఏమీ లేవు. But mankind, all of us in this room, rebelled against God. ఇక్కడ మనం మాత్రమే కాదు, మనుష్య జాతి అంతా కూడా దేవునికి విరోధంగా అయిపోయినాం మనం. We disobeyed him, and as a result, the curse of sin was upon the earth. ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయత చూపించినామో అప్పుడే మన యొక్క పాపము ఈ యొక్క శాపంగా మారిందండి. And all of the suffering, all of the affliction that we see today, that you see in your lives, is a result of that curse. మనకున్న శ్రమలు బాధలు ఏదైనా అవన్నీ కూడా మనము దేవునికి అవిధేయత చూపించడాన్ని బట్టి దేవుని ఎదిరించడాన్ని బట్టి వచ్చినాయి. But the Father of mercies, the God of all comfort, who loves to comfort his children, sent Jesus. అని మన కనికరం చూపే దేవుడు మనకి ప్రతి శ్రమల నుండి కూడా మనకు అన్ని విషయాల్లో కూడా మనకు ఆదరణ దయచేస్తాడండి. He sent Jesus to take on flesh, to live a sinless life, and to suffer not for his sake but for ours. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో శరీరధారిగా పంపించినాడు, ఎందుకంటే పాపలైన మన కోసము పాపుల ఆకారంలో దేవుడు ఆయన ఈ లోకాన్ని పంపించాడు, ఎందుకంటే మన కోసం ఆయన శ్రమపడి మనల్ని పరలోకం పంపించడానికి ఆయన ఇక్కడ పంపించినాడు యేసుక్రీస్తుని. And Jesus bore the wrath of God for us on the cross, died and was resurrected, therefore ensuring comfort for you and for me if we trust in him. దేవుని యొక్క ఉగ్రతను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కోసము మరణించారండి. మరణించి ఆయన మన కోసము తిరిగి లేచి ఉన్నారు, ఎందుకంటే మనము దేవుని యొక్క ఉగ్రత నుండి దేవుడు ఆయన మనల్ని కాపాడి ఉన్నాడు. So if any of you have not believed in him, he calls you to come and to find comfort in him. ఎవరైతే ఆయనలో ఈరోజు విశ్వసించలేదో దయచేసి ఆయన నమ్ముకోండి, ఆయన దగ్గరికి రండి, ఆయన మీకు ఆదరణ దయచేస్తాడు. And as we're united to Jesus, we share in his suffering, and also surely we share in his comfort. మనం ఏ విధంగా అయితే క్రీస్తులో ఐక్యమై ఉన్నామో, ఐక్యమై ఉన్నప్పుడు ఆయన యొక్క శ్రమలలో ఏ విధంగా అయితే మనం పాలు పొందుకున్నామో అదే విధంగా ఆయన యొక్క ఆదరణలో కూడా మనము పాలు పొందుకుంటామండి. And it's vital for Christians to know that we can find comfort in Christ in the midst of suffering. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే మనకు ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా క్రీస్తు ద్వారా మనము ఆదరణ పొందుకుంటామని మనకు తెలియజేస్తుంది. Because when we're in the midst of suffering, it can be disorienting and confusing. We can wonder if we're really even a Christian.
మనము ఇలాంటి శ్రమలో గుండా ఉన్నప్పుడు మనకు అనేకమైన ఆలోచనలు వస్తుంటే మనకు ఎలాంటి దిక్కు తోచని స్థితిలో ఉంటాము, గందరగోళమైన స్థితిలో మనము ఉంటామండి. We wonder, are Christians really supposed to suffer this అని చెప్పి ఆలోచిస్తుంటారా, మనలో ఏమైనా తప్పు ఉందా అని చెప్పి కూడా మనము ఒకసారి ప్రశ్నించుకుంటుంటాం. ఇలా But far from disproving our faith, to suffer as a Christian uniquely proves that we are in the faith. కానీ అసలు విషయం ఏంటంటే మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆదరించినప్పుడే మన యొక్క విశ్వాసంలో మనము అసలు విషయం ఏంటంటే Look at verses 6 and 7. 6వ వచనం 7వ వచనం మనం ఒకసారి చూసుకుందాం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగ పాలివారి ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారి ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. Verse 7 teaches us that to suffer as a Christian is to follow the path of Jesus. 7వ వచనం ఏం చెప్తుందంటే మనము శ్రమల గుండా వెళ్ళడం అంటే అది మనము క్రీస్తు నడిచిన మార్గంలో నడవడమే. And so if you're facing affliction for following Christ, press on because Jesus assures us of the resurrection life. ఒకవేళ మీరు అలాంటి శ్రమలు గుండా వెళ్ళినప్పుడు అయితే మీరు అధైర్యపడకండి, ధైర్యంతో ఉండండి. యేసు క్రీస్తు ప్రభు అదే మార్గం నడిచిండు, ఆయన మన కోసం పునరుద్ధానాన్ని ధైర్యంతో ఉండండి. And we know this to be true today. ప్రభు అదే మార్గం నడిచిండు, ఆయన మన కోసం. For example, if I told you that I'm a fan of the India national cricket team after they just defeated Pakistan, that wouldn't prove that I'm truly a fan of the cricket team. ఉదాహరణకి నేను ఈ రోజు మీ ముందు ఒక ఉదాహరణ చెప్పాలన్నాను. ఎట్లా అంటే నేను ఇండియా క్రికెట్ టీం, భారతదేశపు క్రికెట్ టీం యొక్క ఫ్యాన్. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ ఒక ప్రాముఖ్యమైన మ్యాచ్ గెలిచాను కాబట్టి నేను ఆ ఒక భారతదేశ క్రికెట్ టీం కి అభిమాని అనుకుంటే What really proves that I'm a fan of the Indian national team is when they lose and I still follow them. ఎందుకంటే నిజమైన నేను అభిమానం ఎప్పుడైతే అంటే వాళ్ళు ఓడిపోయిన సమయంలో నేను వారికి తోడుగా ఉంటే వారు అప్పుడు నేను నిజమైన అభిమానం అయ్యాను. Because it's no longer cool or convenient for me to be a fan. Instead, I'm loyal to the team. ఎందుకంటే ఆ ఒక టీం ఓడిపోయిన సమయంలో ఉండటం, వాళ్ళకి తోడుగా ఉండటం అనేది, ఆదరణ ఉండటం అనేది చాలా కష్టం అండి, అంత ఈజీ కాదు. And in a similar way, those of us who follow Christ and we persevere in the midst of suffering, it should bolster our faith. అదే విధంగా మనం క్రీస్తుని వెంబడించినప్పుడు కూడా మనం అలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడే మనము బలపడతాం, లేదంటే మన యొక్క విశ్వాసము బలహీనమవుతుంది. మనం అలాంటి బలపడతాము, లేదంటే మన యొక్క విశ్వాసం. సహోదర సహోదరులారా, ఎవరైతే మీరు శ్రమల గుండా వెళ్తున్నారో దయచేసి మీరు అధైర్యపడరు. మీరు అదే విధంగా ధైర్యంతో యేసు ప్రభు నమ్మండి, ఆయనలో మీరు ఆదరణ పొందుకుంటారు. యేసు ప్రభుని నమ్ముకోండి, అదే సరిపోతుంది మనకి. And we'll see that God promises to deliver his people in verses 8 through 11. మనం మొదటి పాట చదివామండి, ఏ విధంగా దేవుడు మనకు ఆదరణ దయచేస్తాను చూసినా. ఇప్పుడు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏ విధంగా మన శ్రమలలో నుంచి దేవుడు మనల్ని విముక్తి చేస్తాడో మనకు ఆదరణ దయచేస్తాడు. We've seen in verses 3 through 7 that God promises that we should rely on God for comfort in the midst of affliction. And now in verses 8 through 11 we'll see that we should rely on God for deliverance from affliction. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే ఏ విధంగా మనకు వచ్చిన శ్రమలలో మనం దేవుని మీద ఆధారపడడం మనం చూసినాము. అదే విధంగా 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనకు వచ్చిన శ్రమలలో నుండి మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడితే విముక్తి చెందుతామో మనం చూడొచ్చు. Let's now look at verse 8. 8వ వచనము మనం ఒకసారి చూసుకుందామండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేనగా మేము బ్రతుకుతున్న నమ్మకం లేక ఉండునట్టుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన Paul testifies to them from his life how God has comforted him. పౌలు గారు తన యొక్క వ్యక్తిగత జీవితం నుంచి ఒక సాక్ష్యం వాళ్ళకు చెప్తున్నాడండి, ఏ విధంగా తను ఆదరణ పొందుతున్నాడు దేవుని నుంచి. In other words, Paul says, guys, I practice what I preach.
ఏ విధంగా తను ఈ విధంగా పౌలు మనకి ఏం చెప్తున్నాడంటే నేను ఏదైతే చెప్తున్నానో నేను దాని ప్రకారంగా జీవిస్తాను అని చెప్తున్నాడు. He says, I don't want you to be unaware of the affliction that we experienced in Asia, or that's modern day Turkey. నేను ఆసియాలో మీకు పొందుకున్న శ్రమలు మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు అది ఈ రోజు టర్కీ దేశం. And we see how the extent of this affliction in verse 8, that Paul was so utterly burdened beyond his strength that he despaired of life itself. 8వ వచనంలో మనము పౌలు గారు ఏ విధంగా శ్రమలో ఉన్నారో మనం చూడండి. ఎలాంటి తీవ్రమైన శ్రమలో ఉన్నారో, ఎలాంటి నిరాజానకరమైన శ్రమలో ఉన్నారో మనము పౌలు గారు చెప్పడం మనం చూస్తాం. తీవ్రమైన శ్రమలో ఉన్నాడు. And the words utterly burdened paint the picture for us of what Paul was up against. ఇక్కడ మనకు ఒక మాట రాయబడిందండి, శక్తికి మించిన భారము అని మనకు రాయబడిందండి. అది ఏంటిదో మనము చూద్దామంటే ఎంతటి భయంకరమైన స్థితిలో పాల్గొన్నాడో చెప్తున్నాడు పౌలు. One pastor says that Paul felt like a rowboat before a tidal wave. ఒక పాస్టర్ ఏం చెప్తున్నాడంటే, పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, అది ఎలాంటి శ్రమ అయినదంటే ఒక అల వచ్చినప్పుడు వచ్చిన పడవ ఎలా అయితే దాని ముందులో అలాంటి శ్రమలు అయినాడని చెప్తున్నాడు. అది అలా వచ్చినప్పుడు వచ్చిన పడవ ఎలా పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మరణించిన వాడిని చెప్తున్నాడు, నా పని అయిపోయింది అని చెప్తున్నాడు. ఇంకో And we don't know which situation Paul was referring to here. మనం నిజంగా ఇక్కడ ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో మనకు తెలియదండి. But that's because the sensation of desperation is what we are to learn from these verses. ఎందుకైనా చెప్పాల్సి వచ్చిందంటే ఈ యొక్క మాటలు మనము ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఏం నేర్చుకోవాలో పౌలు మనకు చెప్తున్నాడు. ఎందుకైనా చెప్పాల్సి వచ్చింది. If you've ever been in a situation where you thought you were going to die, you know that it is incredibly hard to forget those situations. మీరు ఎప్పుడైతే ఇలాంటి స్థితిలో పౌలు గారు ఉన్న స్థితిలో మరణానికి దగ్గర ఉన్న స్థితిలో మీరు ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ ఉంటే పౌలు గారు ఏం చెప్పాలనుకున్నారో ఒక రెండు సంగతి మరణానికి దగ్గర. For example, I'm from the United States originally, and we have, sadly, in our country, this terrible thing called mass shootings. నేను ఉదాహరణకి నేను అమెరికా దేశం నుంచి నేను ఉన్నానండి. నేను మా దేశంలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మా దేశంలో షూటింగ్స్ జరుగుతుంటాయి, కాల్పులు జరుగుతుంటాయి. ఎవరో వ్యక్తి వచ్చి అందరిని కాల్చుతుంటారు. Some very bad people with very big guns enter a very big space in order to kill as many people as possible. వీళ్ళు చాలా మూర్ఖులండి. వీళ్ళు వాళ్ళ తుపాకులు తీసుకొచ్చి వీధుల్లోకి వచ్చి ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అక్కడికి వచ్చి వాళ్ళు తుపాకు తీసుకొని చంపేస్తూ ఉంటారు అందరినీ. And when my wife and I were dating, we thought we were going to be the next victims of a mass shooting. నేను నా భార్య మొదట ఎప్పుడైతే మేము కలుసుకోవడానికి వెళ్ళామో ఆ సమయంలో మేము కూడా అలాంటి సందర్భాన్ని ఒకసారి ఎదుర్కోవాల్సి వచ్చింది. We were in a big stadium when all of a sudden gunshots rang out in the distance. మేము ఒక పెద్ద స్టేడియంలో ఉన్నాము. నేను నా భార్య పెద్ద స్టేడియంలో వచ్చినప్పుడు మాకు దూరం నుంచి తుపాకుల శబ్దం మాకు వినబడింది. And in that moment, as soon as we heard the gunshots, the whole atmosphere of the stadium changed from fun to watching a sports game to fear, as everyone wondered what was going to be next. ఆ ఒక క్షణంలో మేము ఆ స్టేడియం అప్పుడు ఆ శబ్దాలు విన్నప్పుడు ఆ ఒక స్టేడియం అందరూ అప్పటి వరకు ఎంత సంతోషంగా అవుతున్నారో, ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఒకటే మూమెంట్ లో ఆ శబ్దం విన్నప్పుడు అందరూ కూడా ఒక భయాందోళనకు గురయ్యారు. Many and I were trapped in this stadium between hundreds of people and had nowhere to go. నేను నా భార్య ఆ ఒక సందర్భంలో ఆ ఒక స్టేడియంలో కొన్ని వేల మంది జనాల మధ్యలో చిక్కుకున్నాడు. ఎక్కడ పోవాలో మాకు అర్థం కాలేదు. నేను నా భార్య సందర్భంలో వేల మంది జనాల ఆ సమయంలో మేము చేయవలసింది మేము చేయదగ్గర ఒకటేనండి, ఏంటంటే ప్రార్థన మాత్రమే. And God used that moment to comfort us in a unique way that we wouldn't have relied upon Him had we not been in that situation. ఆ ఒక సమయాన్ని దేవుడు వాడుకున్నాడండి, మమ్మల్ని ఆదరించటకు ఆ ఒక సమయాన్ని దేవుడు వాడుకున్నాడు. Thankfully, we did not, we were not victims of another mass shooting. But in that moment, God taught us about His comfort in the midst of affliction. మాకు ఆ సమయంలో ఏం కాలేదు, అది దూరము ఆ స్టేడియం బయట జరిగింది కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడాడు. కానీ ఆ సమయంలో దేవుని యొక్క ఆదరణ అంటే ఏంటిదో మేము తెలుసుకున్నాం. And that is what Paul felt like in this situation in the book of 2 Corinthians. ఎందుకు చూస్తుందంటే పౌలు గారు కూడా అలాంటి స్థితిలో ఉన్నారండి. ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయే స్థితిలో పౌలు గారు ఉన్నారు. Because
all he had was కూడా God. అలాంటి స్థితిలో ఉన్నారండి. పౌలు గారికి అక్కడ ఉన్నది ఆ సమయంలో ఉన్నది కేవలం దేవుడు మాత్రమే. How many of you have ever felt like that? మీరు ఎంతమందికి పౌలు గారికి అక్కడ అలాంటి ఆ సమయంలో సందర్భం స్థితి ఎదురైంది? Maybe for you it wasn't a situation where you almost died, but instead it was the incredibly crushing weight of terrible work every single day. అలాంటి పౌలు గారికి అలాంటి సందర్భం మాత్రమే కాదండి, అలాంటి నిజంగా శారీరకంగా అలాంటి స్థితిలో మాత్రమే కాదు, కానీ మీ పని నిమిత్తం కావచ్చు, ఇంకా ఏదైనా విషయంలో కావచ్చు, మీరు అలాంటి కష్టాలు మీరు ఎప్పుడైతే ఉన్నారో, that you wake up every morning and you feel so utterly burdened that you feel like you have received the sentence of death. ప్రతిరోజు మీరు ఉదయకాలం లేచినప్పుడు మీరు ఒక పెద్ద భారము ఎప్పుడైతే మీరు అనుకున్నారా, మీరు ఏంటిది నా స్థితి ఎందుకు ఇలా ఉన్నదని ఎప్పుడైతే అనుకున్నారా? If that's you, if you feel like that for the work situation or any other situation, take heart from what Paul says in verses 9 and 10. ఒకవేళ మీలో అలాంటి స్థితి ఎవరికైనా ఉన్నట్లయితే, అలాంటి స్థితి రాకున్నా కూడా, ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి బాధలు ఉన్నా, ఒకవేళ మీరు అలాంటి ఉంటే ఈ యొక్క పౌలు గారు చెప్తున్నారు 9వ సంవత్సరం మనము చూస్తున్నాం ఏం చెప్తున్నారు పౌలు గారు. మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదము నిశ్చయము మా మట్టుకు మాకు కలిగిందెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మిమ్మల్ని తప్పించని ఆయన ఎందుకు నిరీక్షణ గలవారని ఉన్నాము. Why did God put Paul in that situation? ఎందుకు దేవుడు పౌలు గారిని ఒక స్థితిలో పెట్టి ఉన్నాడు? So that Paul would rely fully on God. ఎందుకు పౌలు గారు ఆ సిచ్యువేషన్ లో దేవుడు పెట్టినాడు అంటే, పౌలు గారు దేవుని మీద పూర్తిగా ఆధారపడక వ్యక్తి ఉన్నాడు. And why did God have to put Paul in that situation so that Paul would rely fully on God? Well, it's because we are all so hard-headed, so clinging to anything other than God, that God has to remove any ability for us to not cling to Him. ఎందుకు పౌలు గారిని ఆ స్థితిలో దేవుడు పెట్టినాడు అంటే, మనలో కూడా చాలా మంది మనము కఠిన హృదయులై ఉంటామండి. చాలా సార్లు మనకు వచ్చిన సమస్యలను బట్టి మనము దేవుని దగ్గరికి రాకుండా మనం ఇతర విషయాల వైపు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా అనుకోడు, ఖచ్చితంగా మనం దేవుని వైపు రావాలని దేవుడు. But through his affliction, Paul learned to rely on God who raises the dead. తనకున్న శ్రమను బట్టి, తనకున్న సమస్యను బట్టి పౌలు గారు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు మృతులను లేపు దేవుడు అని పౌలు. In other words, brothers and sisters, when God is all that you've got, God is all that you need. ఎప్పుడైతే మనకు దేవుడు ఉన్నాడు అనుకోండి, అది మనం సరిపోతుంది. మనకి ఇంకా దేవుడు తప్ప మనకి ఇంకా ఏమి కూడా అవసరం లేదు. Because we can rely on God for deliverance either in this life or in the next. మనము దేవుని మీద ఆధారపడచ్చండి. ఈ జీవితం గురించి కావచ్చు, లేదంటే మనము పరలోకం వెళ్ళడానే కావచ్చు, మనము కేవలం దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. ఆయన మాత్రమే మనం నివృత్తి చేస్తాం. I just want to pause and help us reflect on a question. How many of you guys have ever heard the saying, God will never give you more than you can handle? ఇక్కడ ఒక నిమిషం ఆగి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఈ మాట వింటారు? దేవుడు మీరు చేసేదానికన్నా ఎక్కువ దేవుడు మీకు ఇవ్వడం అని ఎప్పుడన్నా మీరు ఎవరైనా చెప్పగలరా? But that is not necessarily true. అది ఖచ్చితంగా సరైనది కాదు. Because I'm sure if you had asked Paul in this situation, if God had given him more than he could handle, he would have answered with a resounding yes, I'm going to die. ఒకవేళ పౌలు గారిని ఈ యొక్క ప్రశ్న అన్నట్లయితే ఆయన ఖచ్చితంగా అవునని చెప్తాడు. ఎందుకంటే ఆయన అనుభవించేదానికన్నా ఎక్కువ శ్రమలు దేవుడు పౌలు గారికి ఇచ్చినాడు. And some of us feel like if we're in a situation where we don't know what to do, we're burdened, we're desperate, that God is doing something wrong to us. మనలో కూడా చాలా వారికి శ్రమలు ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటుంటారు, నేను ఏమి తప్పు చేసినాను, ఎందుకు ఇలాంటి శ్రమలలో నేను వచ్చినానని చెప్పి మనం కూడా చాలా మంది అనుకుంటుంటాం. Maybe you even feel like God has forgotten about you. చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను వదిలేసిందని చెప్పి అనుకుంటున్నాను. But brothers and sisters, that is not the case. గుర్తుపెట్టుకోండి, దేవుడు అది కాదు, దేవుడు అట్లా చేయట్లేదు. God does not promise that you won't face suffering.
అది కాదు. దేవుడు ఎప్పుడు తన వాగ్దానం చేయలేదు, మీరు ఎప్పుడు కూడా శ్రమ పడరు అని దేవుడు ఎప్పుడు వాగ్దానం చేయలేదండి. Instead, he promises, as we just read from Psalm 23, that he is with us in the midst of the valley of death. అది కాకుండా బదులుగా దేవుడు ఏం చెప్పిండంటే, ఇంత మనం 23వ కీర్తన చూసినట్లయితే, మనం బాధలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు సహాయం చేస్తారని చెప్పి మనం చూస్తామని. And then Paul says in verse 10 that since God has delivered him from such a deadly peril, he now trusts God for the future. All of the future, he trusts God to deliver him. మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే, పౌలు గారు దేవుని మీరు ఆధారపడి ఉన్నారు కాబట్టి, దేవుడు ఆయన యొక్క భయంకరమైన ప్రమాదం నుండి కాపాడు కాబట్టి, ఎప్పటికీ రాబో కూడా తన జీవితం అంతా కూడా దేవుని మీద ఆధారపడటం కాబట్టి. Paul is not saying here that life is going to be pain-free and no suffering. Instead, Paul went on to die for his faith in Jesus. పౌలు గారు ఇక్కడ మనకి ఏం చెప్పట్లేదు, యేసుప్రభువుని నమ్ముకుంటే ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి బాధలు రావు అని చెప్పట్లేదండి. మరొక విధంగా ఏంటంటే, పౌలు గారు యేసు క్రీస్తు ప్రభు కొరకు తన జీవితాన్ని అర్పించున్నాడు. But Paul is saying that our God is a God who delivers. That he has learned this lesson in the school of affliction, and now he trusts God for whatever the future holds. పౌలు గారు మనకి ఏం చెప్తున్నారంటే, మన దేవుడు ఆదరించే దేవుడు అండి. ఆయన ఎలా నేర్చుకున్నాడంటే, తమను వెళ్ళిన శ్రమల గుండా ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు. కాబట్టి మనకి ఎలాంటి శ్రమలున్నా కూడా దేవుడు మనల్ని ఆదరిస్తాడని తను నేర్చుకున్నాడు. And so CCTC, whatever your affliction is, we have hope. సో క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ చెప్పేదంటే, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి శ్రమలు ఉన్నా కూడా మనకు ఒక గొప్ప నిరీక్షణ అని చెప్పి మనము నమ్మాలని. That because Jesus has defeated death, we will one day too. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే మరణాన్ని జయించారో, అదే విధంగా మనం కూడా ఒక రోజు మరణాన్ని జయించాలి. And then in verse 11 we see that Paul asked the Corinthians to pray for him in his ministry. 11వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు ఏమనంటే, తన యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నారు. 11వ వచనం, అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మనకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. From these verses, brothers and sisters, take encouragement that your prayers matter, your prayers work. ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం తెలుసుకోవాలంటే, మన ప్రార్థనలు ఎంతో అవసరం అండి. మన ప్రార్థనలు దేవుడు వింటాడు. Your prayers are part of God's plan to bring blessing to men. మన ప్రార్థనలు దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే అండి. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. So keep asking. దేవుడిని ఎప్పుడు మనం అడుగుతూ ఉండాలి ప్రార్థనలో. దేవుడు మనకు, many of us often pray for faith to trust God more and to love God more. చాలా వరకు అందరూ ప్రార్థన చేస్తారంటే, దేవుని యందు నేను విశ్వాసంలో బలపడాలి, దేవుని యందు నేను నమ్మకంలో బలపడాలని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. But sometimes God answers those prayers by putting us in a season of suffering. కొన్నిసార్లు మనకు ప్రార్థనలు దేవుడు ఏ విధంగా సమాధానం ఇస్తారంటే, మనల్ని కొన్ని శ్రమల గుండా మనల్ని నడిపించి మనకు ఆదరణ దయచేసి దేవుడు మనకు సమాధానం దయచేస్తాడు. But he does that to give us trust in him. మనకు ఆదరణ దయచేసి దేవుడు మనకు ఏం చేస్తాడంటే, మనము ఆయన మీద సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండుటకే ఆయన ఆ విధంగా చేస్తాడు. Because those who go down the deepest pits of suffering often find Jesus to be the sweetest. ఎవరైతే చాలా భయంకరమైన శ్రమల గుండా, లోతైన శ్రమల గుండా వెళ్తారో, వాళ్ళే దేవుని నిజంగా దేవుని తెలుసుకొని ఆయనలో నిలబడతారు. శ్రమల గుండా, లోతైన శ్రమల గుండా వెళ్తారో వాళ్ళే దేవుని నిజంగా. Lord, for all the afflictions that we are facing in this room, we need your help. దేవా, మేము ఇక్కడ ఉన్న మేమందరం తండ్రి, afflictions that we are facing in this room, we need your help. దేవా, మేము ఇక్కడ ఉన్న మేమందరం తండ్రి, మా శ్రమల గుండా మేము వెళ్తున్నప్పుడు మీ యొక్క ఆదరణ మాకు కావాలి నాయన. We pray that you would comfort us with Jesus and remind us of the deliverance that is coming in him. దేవా, మీరు మమ్మల్ని క్రీస్తులో ఆదరిస్తారని చెప్పి, మమ్మల్ని తండ్రినైనా విడిపిస్తారని చెప్పి నమ్ముచున్నాము. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.